హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం కేక్ డెకరేషన్లో వాడే క్రీమ్ని చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. యాజ్ ఇట్ ఈస్గా బేకరీ స్టైల్ క్రీమ్ మీరు తయారు చేసేస్తారు, అది ఇంట్లో ఉండే వస్తువులతోనే. దీనికోసం ముందుగా ఐసింగ్ షుగర్ అని ఒకటి రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒక చిన్న మిక్సీ జార్లో 2 కప్పుల పంచదార తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. 2 కప్పులు పంచదార తీసుకొని అందులో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బాగా మెత్తగా 5 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. ఈ పంచదారనే ఐసింగ్ షుగర్ అంటారు. తర్వాత ఒక గ్లాసులో 1 కప్పు వేడి పాలు తీసుకోవాలి. దానికి డబుల్ క్వాంటిటీ ఐసింగ్ షుగర్ వేసుకోవాలి. మీ స్వీట్నెస్ ఎంత కావాలో అంత బట్టి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. అంటే పంచదార పాలలో కరిగేంత వరకు బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట పాటు ఉంచితే బాగా చల్లబడుతుంది అనమాట. ఆ తర్వాత మనం క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను అమూల్ బటర్ క్రీమ్ 100 గ్రాములు తీసుకుంటున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో నుండి ఒక 10 నిమిషాలు బయట పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే చాలా బెస్ట్ అండి, తొందరగా అయిపోతుంది. లేదా స్పూన్తో కూడా చేసుకోవచ్చు, బట్ చాలా టైం పడుతుంది. ఫస్ట్ 2 నిమిషాలు లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఎల్లో కలర్ నుండి వైట్ కలర్లోకి మారుతుంది. ఎప్పుడైతే క్రీమ్ వైట్గా మారుతుందో అప్పుడు బాగా స్పీడ్ పెంచి ఇంకా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెంగా షుగర్ మిల్క్ వేసుకొని మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా గట్టిగా అయ్యేంత వరకు బీట్ చేయాలి. కంపల్సరీ 10 నిమిషాలు టైం చూసుకొని బీట్ చేయండి. అప్పుడు మీ క్రీమ్ చక్కగా రెడీ అయిపోతుంది. మీకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి ఎక్కువ ఐసింగ్ షుగర్ మిల్క్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా థిక్గా అయిన తర్వాత బౌల్ని తిరిగేసినా సరే ఆ క్రీమ్ కింద పడిపోకూడదు. అప్పుడు మీకు కరెక్ట్గా ఫ్రాస్టింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టు. దీన్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని 1 మంత్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. అంతేనండి, టైం చూసుకొని మీరు బాగా బీట్ చేసుకోండి. ఇది స్పూన్తో చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంతేనండి, మీకు కేక్ డెకరేట్ చేసుకునే క్రీమ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు కేక్ డెకరేటింగ్ మేకర్ ఉందన్నమాట. లేదంటే పైపింగ్ బ్యాగ్లో కూడా ఈ క్రీమ్ వేసుకుని మీకు నచ్చిన డిజైన్ని కేక్ మీద ఇలా చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, మీకు నచ్చిన డిజైన్ని కేక్ మీద చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. అది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కేక్ డెకరేషన్కి వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.